తీసేసిందా? తీసేస్తే మరి మంచిగా హ్యాపీగా తిరుగు. తీసేసిందాక మాత్రం నువ్వు ముద్దాయివే కదా. ముద్దాయి ఏం చేయాలి? నీకు రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, అది రెగ్యులర్ బెయిల్ కూడా కాదు, ఇంట్రీమ్ బెయిల్. నువ్వు దాన్ని చూసుకుని నాకు అంతా స్వేచ్ఛ వచ్చేసింది అనుకోవద్దు. యు ఆర్ అండర్ ది క్లచెస్ ఆఫ్ లా. చట్టాన్ని నువ్వు ఖచ్చితంగా పాటించవలసినదే. చట్టాన్ని పాటించకపోతే జైలు ఊసల వెనక ఉండాల్సిందే. అది చట్టం. మీరేమన్నా మాకు చుట్టమా? మీరేమన్నా మాకు శత్రువా? మీరేమన్నా మాకు లేకపోతే పాలోడా పగోడా? ఏమున్నది మీతో మాకు? కాబట్టి మీ అనుభవం, మీకు 22 సంవత్సరాల అనుభవం ఉంది, 30 ఏళ్ళ అనుభవం ఉంది, మాకు అవసరం లేదు. కానీ మీరు చట్టాన్ని మాత్రం ఖచ్చితంగా గౌరవించాల్సిందే. మీది ఏం కేసు అండి? ఇట్లాంటి కేసులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రిపోర్ట్ అవుతాయి. యు ఆర్ వన్ ఆఫ్ ది అక్యూజ్డ్. ఇట్లాంటి కేసులో నువ్వు ఒక నేరస్తునివి మాత్రమే. మరి చట్టం గురించి రకరకాల ఇలిస్ట్రేషన్స్ ఇస్తూ ఉన్నారు మీరు. ఏదున్నా కూడా పేపర్ మీద ఏదైతే ఉన్నదో గదే. పేపర్ మీద లేని దాని గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నిన్న నువ్వు పదే పదే నాకు ఆ కుటుంబం మీద బాధ్యత ఉన్నది, ఇది ఉంది, అది ఉంది, పైసలు పెట్టి ఎంతమందిని కొంటావు? నువ్వు ఉన్నదే లీజు జాగలో ఉన్నావు. జూబ్లీ హిల్స్లో భూమి కొనాలంటే ఎంత అవుతుంది? రూపాయి 2 10,000 వస్తుందా? ఎవరో రాజకీయ నాయకుడు ఇక్కడ మీ ఇండస్ట్రీ డెవలప్ కావాలని చెప్పి మీకోసం ఒక సౌలత్ కల్పించారు. వాపును చూసి బలమని పొంగిపోదు. మీకు అంతా వాపే. అది ఎప్పుడు పోతుందో ఆ గాడుపు పోతుంది. పబ్లిక్ తీసి పడేస్తారు.